నమస్తే సార్. సార్ ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ అని అంటూ ఉంటారు. దానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఒక 100 కేజీస్ ఉన్నారనుకోండి. ఒక 40 అలా తగ్గిపోతూ ఉంటారు ఫాస్ట్‌గా. అది అలా ఎలా తగ్గిపోతూ ఉంటారు? కొంతమంది హాట్ వాటర్ తాగుతూ ఉంటారు. కొంతమంది ఫ్యాట్ మొత్తం ఇలా కొంచెం యూరిన్ అనుకోవచ్చు. అలా వెళ్ళిపోతుంది. ఎక్కువ స్వెట్ వస్తే గూడా వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు. సో, అసలు ఫ్యాట్ అనేది ఏ విధంగా బర్న్ అయిపోయి వెళ్ళిపోయిద్దంటారు? సో, మెయిన్ క్వెషన్ ఏంటంటే, ఒక పేషెంట్ ఒక ఒబేసిటీ ఉన్నవాళ్ళు గానీ, ఓవర్ వెయిట్ గానీ, 100 కేజీల నుంచి 60 కేజీలొస్తే, ఈ 40 కేజీలు కొవ్వు అనేది బాడీలోంచి ఎలా బయటికి పోయింది? రైట్. ఇది చాలా మంచి క్వెషన్ అండి. సో, మా దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి డిఫరెంట్ థాట్స్ ఉంటాయన్నమాట. ఒక 10 మంది వెయిట్ లాస్ ట్రై చేసే వాళ్ళని అడిగితే, వాళ్ళు 10 డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారన్నమాట. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ నేను యూట్యూబ్‌లో చూసినాను. ఒక బాబా చెప్పారు నాకు. బాగా వేడి నీళ్ళు తాగితే, ఆ వేడి నీళ్ళన్నీ పొట్టలోకి పోయి ఫ్యాట్ అనంతా బర్న్ చేసి, యూరిన్‌తో పాటు ఫ్యాట్‌ని బయటికి తీసుకొని వెళ్ళిపోతాయి సార్ అని ఒకరంటారనమాట. ఇంకోరేమంటారంటే, సార్ నేను ఒక గూగుల్‌లో చూసాను. ఒక వెయిట్ లాస్ డైటీషియన్ చెప్పడము. వేడి నీళ్ళతో బాగా స్నానం చేస్తే స్కిన్ పైనున్న కొవ్వంతా కరిగిపోయి, చెమట రూపంలో బయటికెళ్ళిపోతుంది అని కొంతమంది చెప్తారనమాట. ఓకే. కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ నేను ఒక వెయిట్ లాస్ బాబా దగ్గరికెళ్ళాను. ఆయన నాకు తేనె, అదేవిధంగా పా తేనె, నిమ్మకాయ ఏసిస్తారు. రోజుకొక 10 గ్లాసులు, 20 గ్లాసులు తాగమంటారు. అది తాగితే నాకేమవుతుందంటే బాగా మోషన్ అయిపోతుంది. ఆ మోషన్‌లో నుంచి ఫ్యాట్ ఎళ్ళిపోతుందని ఒకరు చెప్తారు. సో, మనము 10 మందిని అడిగితే వాళ్ళకు 10 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయన్నమాట. సో, మనం సైంటిఫిక్‌గా క్లియర్‌గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ ఫ్యాట్ అనేది ఎక్కడ పోతుంది? ఎలా పోతుంది? హ్మ్. సీ ఫ్యాట్‌ని మనం ఏమంటామంటే, ఒక ఎనర్జీ రిజర్వ్ అంటామనమాట. అసలు మనకు ఎవల్యూషన్ మన నేచరు మనకు ఎందుకు ఫ్యాట్ బిల్డ్ చేస్తుందంటే, ఇప్పుడంటే మనకు 365 డేస్ 24/7 మనకు ఫుడ్ అవైలబిలిటీ ఉంది. మనం ఒక 10,000 సంవత్సరాలు ముందుకెళ్ళినప్పుడు, ఇంకా మనిషి అడవిలోనే ఉన్నప్పుడు, మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళందరూ ఇంటి చుట్టూ ఉన్న కొన్ని గుడ్లు, లేకపోతే కొన్ని పాలు, లేకపోతే కొన్ని పండ్లు అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి అందరూ కలిసి తినేవాళ్ళనమాట. వీళ్ళకేంటంటే ఎవ్రీడే ఫుడ్ దొరికేది కాదు. మేబీ వారానికి ఒకటో, 2 పూటలు మాత్రమే ఫుడ్ దొరికేది. మనం ఫెమైన్ అంటామనమాట. ఫెమైన్ అంటే ఏంటంటే, కొన్ని సీజన్స్‌లో అసలు ఫుడ్డే దొరికేది కాదు. మేబీ 1 మంత్, 2 మంత్స్ అసలుకు వీళ్ళకి సంవత్సరంలో ఒక 2 నెల్లో, 3 నెల్లో అసలు ఫుడ్డే ఉండేది కాదనమాట. సో, అట్లాంటప్పుడు మన బాడీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే, మన బాడీ ఎటువంటిది డెవలప్ చేసుకుంటుందంటే, ఫుడ్ ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవడం. ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ అంతా అది ఫ్యాట్ లాగా మారి, ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుందనమాట. స్టోర్ అయిన ఫ్యాట్‌ని మనకు ఎప్పుడన్నా అవసరం వచ్చిందనుకోండి, మనకు ఫుడ్ దొరకట్లేదు. మనము ఆహ్, వారం 3 డేస్ ఫుడ్ దొరకట్లేదు. ఆ టైంలో ఏంటంటే బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి, ఈ ఫ్యాట్‌ని బర్న్ చేసుకొని ఎనర్జీ తయారు చేసుకుంటుంది. అదేవిధంగా మనకొక 3 మంత్స్ ఫుడ్ దొరకలేదనుకోండి, అప్పుడు గూడా అంతే. మనకున్న ఫ్యాట్‌ని అది కరిగించుకొని అది ఎనర్జీలాగా మారుతుందనమాట. సో, ఫ్యాట్ అనేది ఒక ఎనర్జీలాగా యూజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఫ్యాట్ అనేది ఎలా బర్న్ అవుతుందంటే, అసలు బేసిక్‌గా ఫ్యాట్ అంటే ఏంటంటే, కార్బోహైడ్రేట్ మనం హైడ్రోకార్బన్ అంటామనమాట. హైడ్రోకార్బన్ ఫ్యాట్ అనేది ఏ కైండ్ ఆఫ్ హైడ్రోకార్బన్. హైడ్రోకార్బన్ అంటే ఏంటంటే, హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి, కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ 2 కలిపి లిపిడ్ మాలిక్యూల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ మాటకొస్తే ఫ్యాట్ ఒక్కటే కాదు. మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ గానీ, మనం తీసుకున్న ప్రోటీన్ గానీ, ప్రోటీన్‌లో వేరేవి గూడా ఉంటాయి. బట్ మేజర్ పార్ట్ వచ్చి హైడ్రోకార్బన్ ఉంటుందనమాట. ఇవన్నీ ఏంటంటే హైడ్రోకార్బన్స్. జస్ట్ అక్కడ ఏముంటుందంటే కార్బన్ మాలిక్యూల్స్ యాటమ్స్ ఉంటాయి. హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. ఈ 2 కలిసి ఆహ్, హైడ్రోకార్బన్ మాలిక్యూల్స్‌గా ఫార్మ్ అవుతుందనమాట. మనకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ హైడ్రోజన్, కార్బన్ కలిసి ఉన్నది బ్రేక్ అయిపోతుంది. హైడ్రోజన్, కార్బన్ ఉంది. సో, మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్, కార్బన్ ఉంది. మనం రైట్ సైడ్‌కొచ్చినప్పుడు అది బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అయినప్పుడు కార్బన్‌గా, హైడ్రోజన్‌గా విడిపోతుందనమాట. కార్బన్‌గా, హైడ్రోజన్‌గా విడిపోయినప్పుడు ఏమొస్తుందంటే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మన ఆహ్, మైటోకాండ్రియా అంటామనమాట. మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం. మన ప్రతి ఒక్క అణువు అంటాం సెల్ అంటే. ఆ సెల్లులో మైటోకాండ్రియా అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ మైటోకాండ్రియాలో క్రెబ్స్ సైకిల్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుందనమాట. ఆ క్రెబ్స్ సైకిల్‌లో ఏమవుతుందంటే
ఈ కార్బన్గా హైడ్రోజన్గా విడిపోతుంది. ఈ కార్బన్గా హైడ్రోజన్గా విడిపోయేది నెక్స్ట్ ఏమవుతుందంటే మనం బయట నుంచి తీసుకున్న ఆక్సిజన్, ఈ కార్బన్ ఆక్సిజన్తో కలిసి మన బాడీలో మన ఫ్యాట్ నుంచి వచ్చిన కార్బన్, మనం బయట నుంచి తీసుకున్న ఆక్సిజన్, ఈ రెండు కలిసి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకే. అదేవిధంగా ఈ హైడ్రోజన్ ఉంది, హైడ్రోకార్బన్ నుంచి హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ మనం బయట నుంచి తీసుకున్న ఆక్సిజన్తో కలిసి H2O అంటే వాటర్ ఫామ్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే మనం బయట నుంచి తీసుకున్న ఆక్సిజన్ మన ఫ్యాట్లో ఉన్న కార్బన్ హైడ్రోజన్ రెండు కలిపి ఏమవుతుందంటే ఫైనల్గా ఎనర్జీ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అనేది ఫామ్ అవుతాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ బాడీలోంచి బయటికి పోవాలి, రైట్? కార్బన్ డైఆక్సైడ్ బాడీలోంచి ఎట్లా బయటికి పోతుంది? మనం ఎక్సేల్ చేసే గాలిలో, మనం గాలి తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ ఉంటుంది, మనం గాలి బయటికి పంపించేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తాం. కార్బన్ ఈ విధంగా వెళ్ళిపోతుంది బయట. ఇంకా వాటర్ ఎలా వెళ్ళిపోతుంది అంటే రెండు రకాలుగా పోతుంది. వాటర్ అనేది ఆక్సిజన్ అనేది హైడ్రోజన్తో కంబైన్ అయ్యి వాటర్ ఫామ్ అవుతుంది. ఈ వాటర్ ఫామ్ అయ్యేది మన మాయిశ్చర్ రూపంలో పోతుంది. సో మనం ఎక్సేల్ చేస్తాం చూసారా, మనం గాలి వదిలిన గాలి ఎక్కడన్నా ఒక అద్దం ముందు పెడితే అక్కడంతా మాయిశ్చర్ తయారవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన బాడీలో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్తో కలిసి వాటర్ ఫామ్ అయ్యి ఆ ఫామ్ అయిన వాటర్ మన ఊపిరి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంతే కాకుండా ఇంకా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది వాటర్ మనకి ఏంటంటే డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్కి మనం వాటర్ తాగుతాం చూసారా, వాటర్ తాగినప్పుడు మనము ఆ వాటర్ని వేరే మెటబాలిక్ యాక్టివిటీస్కి ఎలా యూజ్ చేసుకుంటామో కొంత వాటర్ అనేది ఆ మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది అన్నమాట. దాంట్లో చాలా కొద్దిగా మేబీ స్వెట్ నుంచి యూరిన్ నుంచి పోవచ్చు, బట్ మేజర్ పార్ట్ ఆఫ్ ది హైడ్రోకార్బన్ ఫ్యాట్ అనేది మనకు ఊపిరి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మన మెకానిజం. సో మీకు ఫ్యాట్ తగ్గింది, మీకు 100 కేజీల నుంచి 60 కేజీలు వచ్చారంటే ఆల్మోస్ట్ 39 కేజీల 900 గ్రాములు అనేది మీకు ఊపిరి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో 10 గ్రాములు 20 గ్రాములు మీకు మనం అనుకున్నట్టు డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ వాడిపోతుంది. దాంట్లో 1 గ్రామో 2 గ్రాములు మీ యూరిన్ నుంచి కానీ లేకపోతే మోషన్ నుంచి కానీ స్వెట్ నుంచి కానీ 40 కేజీల్లో 1 గ్రామో 2 గ్రాములు ఈ విధంగా బయటికి పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.